Hi friends, welcome to Tech News episode 908. ఈరోజు డేట్ December 9th 2021. ఫ్రెండ్స్, ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు రెండు బ్లాస్టింగ్ డీల్స్ చెప్తాను. ఒకటి ఫ్లిప్కార్ట్లో, రెండోది అమెజాన్లో. ఫ్లిప్కార్ట్లో మీకు రియల్మీ X7 Max జస్ట్ మీకు 20,800 రూపాయలకు వస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడినా లేకపోతే ఏ కార్డు వాడినా కానీ మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది కిల్లర్ డీల్ అనమాట. ఇది నియర్లీ 27,000 రూపాయలు ఉంటుంది. కానీ ఈరోజు మీకు 20,800 చిల్లర ఉంది. 899కు ఏమో అవైలబుల్గా ఉంది. కిల్లర్ డీల్, ఒకసారి చెక్ చేయండి. మంచి ఫోను, మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. ఇక రెండోది OnePlus 9R మొబైల్ ఉంది. ఇది 40,000 ఉంటుంది. ఈరోజు మీకు అమెజాన్లో 3,000 రూపాయలేమో కూపన్ ఉంటుంది, 3,000 రూపాయలేమో ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ ఉంటుంది. ఇవి రెండు కలిపితే మీకు 33,999కి వస్తుంది. సో ఎవరైతే OnePlusలో 30,000 రూపాయల బడ్జెట్లో మంచి ఫోన్ వాడాలనుకుంటారో వాళ్ళకు కూడా ఇది కిల్లర్ డీల్ అవుతుంది. ఎందుకంటే OnePlus 9 RT రాబోతుంది కదా, అందుకని దీని మీద ఇప్పుడు మంచి ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. రెండింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. అండ్ ఈరోజు చాలా వచ్చినాయి. యాక్చువల్లీ చెప్పాలంటే వాషింగ్ ప్రొడక్ట్స్ మీద మాత్రం నెంబర్ ఆఫ్ కిల్లర్ లూట్స్ వచ్చినాయి. వాషింగ్ డిష్ వాషర్ లిక్విడ్స్ కావచ్చు, సర్ఫుల్ కావచ్చు, మైండ్ బ్లాస్టింగ్ డీల్స్ ఉన్నాయి. అవన్నీ కొన్ని యాడ్ చేస్తాను, మిగతావన్నీ మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో ఉంటాయి. అక్కడ మీరు ఫాలో అయిపోతే మీ నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి మీకు అక్కడ తెలుస్తాయి. అంటే నేను కూడా ఒక వాషింగ్ పౌడర్ అలాగే ఒక లిక్విడ్ అయితే నేను ఈరోజు బుక్ చేశాను. చాలా చాలా మంచి డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మన టెక్నిక్ సెంటర్ చూసేద్దాం. ఫస్ట్ మనం OnePlus నుంచి స్టార్ట్ చేద్దాం. OnePlus వెరీ సూన్ మన ఇండియాలో ఒక ప్యాడ్ని తీసుకురాబోతుంది, 100 ట్యాబ్లెట్. దీని పేరు OnePlus ప్యాడ్. అది కూడా ఎక్స్క్లూజివ్గా ఇండియా కోసమే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు ఈరోజు ఒక న్యూస్ అయితే వచ్చింది. రీసెంట్గా ఈ OnePlus ప్యాడ్కి సంబంధించి కొన్ని రెండర్స్ ఇలాంటివి అయితే బయటకు వచ్చినాయి కదా, స్కెచెస్ లాంటివి. అండ్ ఇప్పుడు కన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఓన్లీ ఇండియా కోసమే రాబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. సో మనకి సూన్ OnePlus 10 సిరీస్ లాంచ్ కాబోతుంది కదా గ్లోబల్గా. అది మన ఇండియాలో లాంచ్ అయినప్పుడు OnePlus 10 సిరీస్తో పాటుగా ఈ OnePlus ప్యాడ్ అనేది మన ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. అండ్ దీంట్లో ఒకే ఒక్క వేరియంట్ ఉంటుందంట. మరి అది ఎలా ఉంటుంది, స్పెసిఫికేషన్స్ ఏంటనేది వెరీ సూన్ మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ఇది ఒక ఒప్పోస్ ప్యాడ్ని రీమేక్ అని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో లాంచ్ కావచ్చు అని అనుకున్నాం. సో ఇప్పుడు OnePlus లేదు, ఒప్పో లేదు, రెండు ఒకటే. సో రెండు ఒకటే కాబట్టి అదే కొంచెం డిప్పలు మార్చుకొని, జస్ట్ లైక్ రెడ్మీ వాళ్ళు పోకో లాగా మారినట్టు, పోకో వాళ్ళేమో రెడ్మీ ఫోన్స్ని డిప్పలు మార్చినట్టు, ఇప్పుడు ఒప్పో వాళ్ళేమో ఒప్పోకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమో OnePlus వాళ్ళు డిప్పలు మార్చుకొని మన ఇండియాలో లాంచ్ చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి స్పెసిఫికేషన్స్ అలాగే ఇవన్నీ బాగుంటాయి. ఒక లుక్ అయితే వచ్చి ఇది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ అయితే అవ్వబోతుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 14 సిరీస్ ఉంటుంది కదా. ఈ ఐఫోన్ 14 సిరీస్లో ఎట్టకేలకు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రెండు మేజర్ చేంజెస్ అయితే మనం చూడబోతున్నాం. దాంట్లో ఒకదాని గురించి ఈరోజు ఇంకొక కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో ఫైనల్గా ఆ బాత్ టబ్ నాచిపోయి పంచ్ హోల్ కెమెరా అనేది మనం ఫైనల్గా ఐఫోన్ 14 సిరీస్లో చూడబోతున్నాం. ఎంత యాపిల్ ఎవరైనా సరే ఆ బాత్ టబ్ నాచి చూడగానే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఫైనల్గా మాత్రం ఇప్పుడు పంచ్ హోల్ కెమెరాస్ తీసుకురాబోతున్నారు. అండ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈ పంచ్ హోల్ కెమెరా అనేది ఓల్డ్ ట్రెండ్ కూడా అయిపోతూనే ఉంది, ఆ జనరేషన్ కూడా అయిపోతూనే ఉంది. అండ్ వాళ్ళు ఇప్పుడేమో అండర్ స్క్రీన్ కెమెరాస్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు. సో యాపిల్ మాత్రం వాళ్ళ ఏదైతే వదిలేసిన జనరేషన్ ఉందో పంచ్ హోల్ కెమెరా జనరేషన్, దాన్ని వీళ్ళు ఐఫోన్ 14 సిరీస్లో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇది ఒక బిగ్ న్యూస్ అని చెప్పాలి, ఇది ఒక మంచి న్యూస్ కూడా. ఇక రెండోది ఎప్పటి నుంచో మనకు తెలిసిన విషయమే, ఇది Type-C కేబుల్తో రాబోతున్నట్టు కూడా ఇంతకుముందు కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా కన్ఫర్మ్ అవుతుందా లేదనేది తెలియదు. సో ఇది కూడా ఒక మంచి విషయం. ఎందుకంటే ఎవరైతే Type-C కేబుల్ ఒక్కటి క్యారీ చేస్తే సరిపోతుంది కదా, రెండు క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా కొంతమంది ఐఫోను అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ రెండు వాడుతూ ఉంటారు. మరీ ఎక్కువగా ఛార్జర్లన్నీ బ్యాగ్లు వేసుకుని వాడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా Type-C కేబుల్ తీసుకొస్తే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇవి రెండైతే జరగబోతున్నాయి. నేను అనుకుంటాను ఇది ప్రో మ్యాక్స్ ఉంటాయి కదా, వాటిలో మాత్రమే ఈ పంచ్ హోల్ కెమెరా, OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఇలాంటివన్నీ దీంట్లో మాత్రమే ఉంటాయి. ప్రో మ్యాక్స్ రెండు వేరియంట్స్ ఉంటాయి కదా. బేస్ వేరియంట్ అయితే ఐఫోన్ 14 ఉంటుంది కదా, దాంట్లో మేబీ స్టిల్ మనం LCD స్క్రీన్ చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ వెరీ సూన్ చైనాలోను అలాగే గ్లోబల్ మార్కెట్లో IQOO 9 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. అండ్ ఈ IQOO 9 సిరీస్లో స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్ అలాగే స్టీరియో స్పీకర్స్తో ఈ ఫోన్ సిరీస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా చాలా రకాల కెమెరా టెక్నాలజీస్ అయితే మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవి వెరీ సూన్ చైనాలో లాంచ్ కాబోతుంది. దీంతో పాటు ఒక లోవర్ వేరియంట్ IQOO Neo 5S అని కూడా వీటితో పాటే లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ అయితే
ఉంటుంది. అండ్ ఐక్యూ 9 సిరీస్ మన ఇండియాలో మేబీ మార్చ్ ఆ టైంలో, ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ మనకి వెరీ సూన్ రియల్మీ GT2 ప్రోని చైనాలోను అలాగే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయబోతుంది కదా. సో దీంట్లో ఒక కిల్లర్ టెక్నాలజీని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఫైనల్గా రియల్మీ వాళ్ళు కూడా చాలా అప్గ్రేడ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండర్ స్క్రీన్ కెమెరాని ఈ GT2 ప్రోలో వీళ్ళు వాడబోతున్నారు. అండర్ డిస్ప్లే కెమెరా టెక్నాలజీ రియల్మీ ఫోన్స్లో అంటే ఖచ్చితంగా మనం తక్కువ బడ్జెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇంతకుముందు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం $700 మార్కెట్ని దాటుతాం అని చెప్తున్నారు వీళ్ళు. అంటే నియర్లీ 50,000 కంటే ఎక్కువగానే ఈ ఫోన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ చూడటానికి మాత్రం స్టైలిష్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా నెక్సస్ 6Pకి సంబంధించిన డిజైన్ కావచ్చు, అలాగే మనకి ఫీచర్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, అలాగే ఇప్పుడు అండర్ స్క్రీన్ కెమెరా టెక్నాలజీ కావచ్చు. సో ఖచ్చితంగా ఇది మంచి ఫోన్ అవ్వచ్చు. రీజనబుల్ ప్రైజింగ్లో పెడితే మాత్రం ఒక లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో వెరీ సూన్ గ్లోబల్ మార్కెట్లో అలాగే మన ఇండియాలో పోకో X4 సిరీస్ని లాంచ్ చేయొచ్చు. ఈ పోకో X4 సిరీస్లో మనకి 3 ఫోన్స్ ఉంటాయి. పోకో X4, పోకో X4 Pro అలాగే పోకో X4 GT. ఈ 3 ఫోన్స్ అయితే గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళబోతున్నాయి. ఫస్ట్ దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. అండ్ వెరీ సూన్ మన ఇండియాలో అట్లీస్ట్ పోకో X4 అయినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ జనవరి ఫస్ట్ వీక్ లేదంటే జనవరి మంత్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో రియల్మీ 9 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారని ఇంతకుముందు కూడా మనకు కొన్ని న్యూస్లు వచ్చినాయి. అలాగే రియల్మీ 9Aకి సంబంధించిన డిజైన్ కూడా లీక్ అయిపోయింది. అది చూడటానికి రియల్మీ GT Neo 2 5Gకి సంబంధించిన డిజైన్ లాగే ఉంది. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 680 5G ప్రాసెస్ని యూజ్ చేయబోతున్నారు కూడా. నిన్న కూడా నేను చెప్పినట్టు గుర్తుంది నాకు. అండ్ దీంట్లో Realme 9 Pro కూడా ఇప్పుడు మన ఇండియాలో BAS సర్టిఫికేషన్ అయితే తీసుకుంది. సో వెరీ సూన్ రియల్మీ సిరీస్లో మనకి Realme 9 సిరీస్లో ఒక 2 ఫోన్స్ మనం అట్లీస్ట్ చూసే అవకాశం ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్లో తీసుకొస్తారు, లేకపోతే జనవరి వరకు వెయిట్ చేయాలనేది మాత్రం వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైనల్గా వాళ్ళ కొత్త టెక్నాలజీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ డెమాన్స్ట్రేషన్ అలాగే టీజర్ లాంటివి అయితే ఈరోజు తీసుకొచ్చారు. చూడటానికి మాత్రం చాలా చాలా స్టైలిష్గా ఉంది ఈ ఒప్పో ఫైండ్ N సిరీస్లో ఉన్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. ఇది వెరీ సూన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కాబోతుంది డిసెంబర్ 15వ తారీఖున. అండ్ ఇది మన ఇండియాకి కూడా వస్తుంది, కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. మేబీ నేను అనుకోవటం ఎంత లేదన్నా ₹1,00,000 వరకు వెళ్తుందేమో అని అనుకుంటున్నాను మన ఇండియన్ కరెన్సీలో. చూడాలి వీళ్ళు ఎంత పెడతారనేది వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు ఒక మంచి యాప్ గురించి చెప్తాను. ఇది ఒక ఫైటర్ గేమ్, టెర్రా ఫైటర్ 2 Pro. దీని ప్రైస్ ₹65. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.1 ఉంది. సైజ్ 100 MB వరకు ఉంటుంది. డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోతో ఒక 10 సబ్స్క్రైబర్ని ఇంప్రూవ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.